కూటమి ప్రభుత్వంలోని అధికారులకు చివాట్లు పెట్టింది ఏపీ హైకోర్టు. అధికారులకు కోర్టులన్నా అలాగే కోర్టు ఆదేశాలన్నా లెక్క లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాంటి వారిని ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసనింది. కేజీబీవీలో పీజీటీల బదిలీలకు సంబంధించి అప్పీల్పై జరుగుతున్న విచారణ సందర్భంగా హైకోర్టు ఈ కామెంట్స్ చేసింది. నారా లోకేష్ మంత్రిగా వ్యవహరిస్తున్న విద్యాశాఖపై ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నందున తమను ఏమీ చేయలేరన్న భావన విద్యాశాఖ అధికారులకు కనపడుతోందని అభిప్రాయపడింది. ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారులు తమను తాము చాలా గొప్పవారిగా, కోర్టుల కన్నా శక్తివంతులుగా భావిస్తున్నారని మండిపడింది. కోర్టులన్నా కోర్టు ఆదేశాలన్నా వారికి ఏమాత్రం లెక్క లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా న్యాయస్థానాలతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారని పేర్కొంది. అసలు విద్యాశాఖలో ఏది కూడా సక్రమంగా జరగటం లేదని చెప్పింది న్యాయస్థానం. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని శ్రీనివాసరావును ఆదేశిస్తూ ఆయనకు నోటీస్ ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది కోర్టు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. సో నారా లోకేష్ మంత్రిగా వ్యవహరిస్తున్న శాఖపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది కోర్టు. సో కోర్టుల కన్నా వీళ్ళు తాము ఎక్కువగా భావిస్తున్నారని కూడా వ్యాఖ్యానించింది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కూటమి ప్రభుత్వంలో అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. మనం గతంలో చూసాం. పోలీసు శాఖలో ఉన్నతాధికారుల పైన హైకోర్టు అనేక మార్లు అక్షంతలు వేసింది, చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తర్వాత సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి అనేక లోపాలపైన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు విద్యాశాఖలో పనిచేస్తున్న అధికారుల పైన కూడా హైకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజీబీవీలో పీజీటీ బదిలీలకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్కి వెళ్లారు. అప్పీల్ కు సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంలో హైకోర్టు చాలా విద్యాశాఖ నారా లోకేష్ మంత్రిగా వ్యవహరిస్తున్న విద్యాశాఖపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు పవర్ఫుల్ వ్యక్తి కిందగా పనిచేస్తున్నారని, మీరు తమను ఏమీ చేయలేరని మీరు విద్యాశాఖ భావిస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు తమకు తాము చాలా గొప్పవారిగా భావించుకున్నట్టు, అంటే విద్యాశాఖలో పనిచేస్తున్న అధికారులు తమకు తాము చాలా గొప్పవారిగా భావించుకున్నట్లు ఫీల్ అవుతున్నట్లు మేము భావిస్తున్నారు. కోర్టుల కన్నా మీరు శక్తివంతమైన వారన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ శాఖకు సంబంధించి ఇప్పటికీ కోర్టు ధిక్కరణ కేసు కూడా నమోదు చేశారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా హాజరు కమ్మని కూడా ఆదేశాలు చేసింది. కూటమి ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే విద్యాశాఖ కానీ, లేకపోతే ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అనేక మార్లు రోజు తిట్లు తింటానే ఉంది. కానీ అధికారులకు మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం చలనం లేదని చెప్పుకోవచ్చు. హరి. ఓకే అశోక్.